మనం ఇది వరకు నేను న్యూ లైఫ్కి ఒక గ్రూప్ ఇచ్చాను. ఆ గ్రూపు 1000 మంది దాటిపోయి ఇంకొక 700 మంది దగ్గర నాకు రిక్వెస్టే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనం బిజినెస్ని పెంచాం, మన తాలూకా యూజర్ బేస్ పెంచాం. ఇప్పుడు మనం బీసీటీ తాలూకా యూటిలిటీ విరివిగా పెంచుతున్నాం. కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం. ఇప్పుడు కొత్త లేఅవుట్ చేస్తున్నాం. దాని లేఅవుట్ విషయాలన్నీ రేపు చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఈ గ్రూప్లోకి మీలో ఎవరైతే కేయూసీలోకి రావాలి అనుకుంటున్నారో, వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఆయన ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్లోకి రావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ కానీ, సర్వీస్ కానీ, లేదంటే సైట్ కానీ, లేదా ఒక వెహికల్ కానీ ఏదైనా సరే తీసుకోవాలంటే ముందు మనం కేయూసీలో మెంబర్గా, యూజర్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అక్కడున్న డిస్కౌంట్స్ కానీ, ఫెసిలిటీస్ అన్నీ, గిఫ్ట్లు కానీ అన్నీ మనకు వస్తాయి. మనం బీసీటీ కేవలం మనం యూటిలిటీలో పెట్టుకోవడానికి అయితే క్యూ లైఫ్కి రానవసరం లేదు. దాన్ని నేను వేరే ప్రొవిజన్ ఇస్తున్నాను. దాని ద్వారా మీరు ఆ కాయిన్స్ని క్యూ లైఫ్ ప్లాట్ఫామ్లోకి మీరు ఇచ్చుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పొందాలంటే మాత్రం డెఫినెట్లీగా క్యూ లైఫ్లోకి రావాలి. అలా వస్తే ఉంటుంది. సో ఎవరికి అభిప్రాయం ఉందో వాళ్ళు మాత్రం రావచ్చు, వెల్కమ్. ఇప్పుడు నేను ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని బయట వాళ్ళ నుంచి తెచ్చుకుంటున్నాను, మన వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళట్లేదు అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉన్నదో నాతో కలవాలని, నాతో కలిసి నడవాలని, గత వైభవానికి మించి మనం జరగాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ గ్రూప్లోకి వచ్చేయండి. వచ్చేసినట్లయితే అన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం రేపు నేను మరికొన్ని విషయాలు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు నేను లేఅవుట్ చేస్తున్నాను కదా, మన కాయిన్స్ దాంట్లో చాలా ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఆ లేఅవుట్ చేస్తున్న దాంట్లో ఎప్పటి నుంచి మీరు ఎవరికైనా నచ్చితే ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు లాంటివి నేను అన్నీ ఈ గ్రూపుల్లో చెప్తాను. మన ఇవ్వవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే రండి, దీంట్లోకి వచ్చినట్లయితే ఈ గ్రూప్లోకి మీరు రండి, వచ్చినట్లయితే ఇవన్నీ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న గిఫ్ట్లు వగైరాలు అన్నీ కూడా చాలా పెట్టాను, ఇంకా చాలా పెడతాను. ప్రొడక్ట్స్ కూడా చాలా వస్తాయి, చాలా వస్తాయి. అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచాను. మన కాయిన్ని అద్భుతమైన యూటిలిటీ తీసుకెళ్ళి మీ అందరికీ 1,00,000 కాయిన్స్ మీరు బండి తీసుకుంటే 1,00,000 రూపాయలుగా మారేటట్టుగా, 5 లక్షలు తీసుకున్నట్టయితే బండిగా అది మీకు క్యాష్ అయ్యేటట్టుగా, ఇలా ప్రతిదీ కూడా మీకు అయ్యేటట్టుగా అనేక రకాల ప్లాన్స్ తీసుకొచ్చాను. మీకు ఉపయోగపడేది అని చేస్తున్నాను. ఎవరైనా ఇందులోకి రావాలనుకున్న వాళ్ళు ఈ గ్రూప్లోకి రండి. ఇక్కడ క్యూ హోమ్లో బిల్డింగ్స్ లేఅవుట్లో మీరు ఒక ప్లాట్ తీసుకొని ఎప్పుడైనా మనం బిల్డర్కి ఇచ్చేసుకుంటే 1000 SFT గల ఒక ప్లాట్ మీకు వచ్చేలాగా డిజైన్ చేశాను. అలాగే 1600 SFTలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేలా చేశాను. అంటే 15 నుంచి 1100 అక్కడ బెడ్రూమ్ బట్టి ఆ రోజు ఉన్నటువంటి మనం ఎప్పుడైతే ఇది మనం కన్స్ట్రక్షన్కి ఇచ్చుకుంటామో బిల్డర్కి, ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం మనకు వచ్చేటువంటి ఈ 1600 దీని చదరపడులు 150 అటు ఇటుగా మారుతాయి. అది మన చేతిలో ఉండేది కాదు. నేనైతే కన్స్ట్రక్షన్ చేయను, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. కానీ బిల్డర్స్ని వస్తే నేను మాట్లాడి దాన్ని ఎలాగనేది నేను హెల్ప్ చేయగలను. లేదా మీ దగ్గర ఎవరి దగ్గరైనా బిల్డర్ ఉన్నప్పుడు మీరు కూడా తెచ్చుకోవచ్చు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారం మీరు తీసుకోవచ్చు. అయితే మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా కొనుక్కోవచ్చును, మీరు కూడా కొనవచ్చును. ఇప్పుడు ఈ ఫ్లాట్స్ని విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను మీటింగ్లో చెప్పాను ఇదంతా, ఎలాగా ఏంటి అనేది మీటింగ్లో చెప్పాను. ఇప్పుడు మీరున్నారు, మీ తాతగారు ఉన్నారనుకో, తాతగారికి
ఒక 4-5 పిల్లలు. ఎందుకంటే మీ తాత ఏజ్లో ఎక్కువ మంది పిల్లలు కానివ్వరు. మన తాత టైంలో ఒక 4-5 పిల్లలు. ఆ 4-5కి మళ్ళీ ఇప్పుడు 5 ఉన్నారనుకోండి, దానికి 15 నుంచి 20 మంది 6 పిల్లలు ఉంటారు. అంటే మన వయసుకు వస్తారనమాట. మరి మనకు ఒక్కొక్కరికి 2 చూసుకున్నా సరే వీళ్ళందరూ కలిపి 50-60 మంది అయిపోతారు వీళ్ళంతా. మరి అక్కడేమో ఓ 2000 గజాల సైటు మీకు అప్పట్లో తాతగారు తీసుకుంటే ఒకటి సైట్ ఉన్నదనుకో. అప్పుడు ఏం చేస్తామంటే ఇది పంచుకుంటే అందరికీ సరిపోతుంది. అలాంటప్పుడు దీన్ని డెవలప్మెంట్కి ఇచ్చేస్తాం మనం. ఆ డెవలప్మెంట్కి ఇచ్చేసి అందరికీ ఫ్లాట్లు వచ్చేలాగా ఎవరు ఇస్తారో వాళ్ళకి మాత్రం ఇది ఇస్తూ ఉంటాం మనం. అప్పుడు ఫ్లాట్స్ ఫ్రీగా వస్తాయి. ఇంక మీరు పైసా ఖర్చు పెట్టుకుంటా మీకు అందరికీ కూడా ఇళ్ళు వచ్చేస్తాయి. అదే కాన్సెప్ట్లో నేను ఇప్పుడు తీసుకున్నాను, పక్కా లీగల్గా చాలా క్లియర్గా. ఇప్పుడు నేను 2000 గజాలు ఒక ఫ్లాట్ వేస్తున్నాను, దానికి 40 అడుగులు రోడ్డు ఇస్తున్నాను, 40 feet ఇస్తే నామ్స్ ప్రకారం 15 floors తగ్గకుండా ఇస్తారు. సెట్ బ్యాక్ 20 వరకు తీసుకుంటారు. 20 అంటే 20 అడుగులు ఎంత తీసుకుంటారు అంటే చుట్టూ ఈ ఫైర్ సేఫ్టీ కోసం ఈ ఫైర్ లారీ తిరగడం కోసం 20 feet తీసుకుంటారు. సో ఇది 40 feet రోడ్. ఇది దీనివల్ల ఏం చేస్తారు, మనకి ఎంత సెట్ బ్యాక్ అయితే పోయిందో అంతా మనకి హైట్ ఇస్తుంటారు అనమాట. సెట్ బ్యాక్ తగ్గిందంటే హైట్ ఎక్కేవారు. ఇలాంటి ఒక ప్లాన్తో ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్న దాంతో నేను గతంలో ఈ ప్లాన్ చేసున్నాను. ఇది చేశాను నేను 2016-15 టైం అనుకుంటాను. నేను అప్పుడు చేశాను. అది కాదు, చిన్న బిల్డింగ్సే చేశాను. సో ఈ ప్లాను చక్కగా అందరికీ సేఫ్ జోన్లో ఉంటుంది. అంటే ఎవరైతే ఇల్లు కావాలనుకున్నారో వాళ్ళు ఏ డెవలప్మెంట్ సిటీకి దగ్గరలో ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక పేదోడు అయినప్పుడు, మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకోండి, మినిమం ఇప్పుడున్న రేట్లలో ఓ ప్రైమ్ లొకేషన్ అయినా ఎలాంటి లొకేషన్ అయినా 40 lakhs వరకు ఉంది సుమారుగా. మరి 40 లక్షల రూపాయలు రేటు పెట్టి వాళ్ళకి కొనడానికి వాళ్ళ స్తోమత సరిపోదు. ఉదాహరణకి ఓ పానీపూరి, ఓ బజ్జీలు వేసుకున్నాం, లేదంటే ఏం చిన్న షాపులు అయినా పెట్టుకున్న వాళ్ళు, ఎక్కడైనా పని చేస్తున్నాం, గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళేవారు. అంటే వీళ్ళందరూ నేను కించపరచట్లేదు. అంటే తక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైనా షాపుల్లో పనిచేస్తుండే మరి 40, 50, 60, 70 లక్షల సైట్ ఇప్పుడు కొనలేరు కదా, ఫ్లాట్ కొనలేరు కదా. అలా అని చెప్పేసి ఈ మనం ఇచ్చే ఇప్పుడు 5.5 లేదంటే 8.5 ఈ డబ్బులకి తీసుకెళ్ళి కొనాలంటే చాలా దూరం అరకులాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతే అక్కడ ఎప్పుడు డబ్బులు డెవలప్ అవుతుంది అని అంత దూరం చెప్తాను అనమాట. ఎప్పటికి అవుతుంది అనేది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంత క్యాష్ అక్కడ పెట్టేసి దాన్ని పెట్టి ఉండలేడు. ఇప్పుడు పిల్లలకి అవసరం తీరదు. అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇందులోను కానీ ఒక ఫ్లాట్కి సరిపడిగా ఉన్న 22 గజాలు లేదా ట్రిపుల్ బెడ్రూమ్ కావాల్సినట్టుగా 32 గజాలు సైట్ మీరు కొనుక్కుంటే దీని కాస్ట్ 5,49, అది 8,49. ఇది కొనుక్కోవడం సులువుగా ఉంటుంది అనమాట. కొనేసి ఉంచుకుంటారు. వీళ్ళందరూ కలిపి బెల్డర్ వచ్చినప్పుడు వాడు బెల్డర్కి ఇచ్చేస్తారు. మన కోరిక ఏంటి, ఇక్కడ నేను ఇది చేస్తున్న మీకు రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు ఇచ్చేస్తూ ఇది అందరికీ సంబంధించిన అన్డివైడెడ్లో డివైడ్ షేర్ కింద ఇస్తాను. అలా ఇచ్చినప్పుడు వాళ్ళందరితో అందరికీ అనే ఫ్లాట్లు ఎవరు ఇస్తారో వాళ్ళకే మనం ఇస్తాం. అది సంవత్సరం పైన పట్టవచ్చు, అది ఎంతైనా కావచ్చు, లోపైనా ఇచ్చేసుకోవచ్చు. అన్నిసార్లు లోపు అవ్వదు. 1 year తర్వాత ఇచ్చుకోవచ్చు ఎప్పుడు అనుకుంటే అప్పుడు, మనకి ఎప్పుడు ఇదైతే అప్పుడు. కానీ అప్పటికి మామూలుగా ఇంకా రేట్లు పెడితే అసలు కొనలేదు మనం. ఇక భూముల రేట్లు అన్నీ అందుబాటులో లేవు. ఇప్పుడు లేఅవుట్ లేచి కూడా తగ్గిపోయారు. ఒక లేచిన విపరీతమైన రేట్లకి ఇస్తున్నారు. అందుకోసం నేను ఈజీగా అందరికీ ఉండేటట్టుగా ఇస్తున్నాను. ఇప్పుడు ఇదే 2000 SFTని 2000 గజాలని నేను ఎవరికైనా డెవలప్మెంట్ ఇచ్చుకున్నాను అనుకోండి, ఎంతకంటే నాకు ఎక్కువ వస్తుంది. ఒకసారి చూడండి, దీనికంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చే ఏరియాలను అలాగే ఒక 80 ఫ్లాట్లు నాకు వచ్చినట్టుగా ఇచ్చుకోవచ్చు. ఆడకి 80 తీసుకుంటాడు 1000 SFT అయితే. మరి 80
50 lakhs చొప్పున ఇది కట్టేది పూర్తి అయ్యేసరికి 2.5 సంవత్సరాలు దగ్గర అవుతుంది. మరి అప్పటికి ఒక 50 లక్షలు అంటే నాకు ఎంత వస్తుంది? 40 crores వస్తుంది. మరి నేను ఇచ్చుకోవచ్చు కదా. కానీ నా ఉద్దేశం అది కాదు. చాలామంది పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పనికొచ్చేలాగా, ఎక్కడో దూరంగా వాళ్ళ పిల్లలు చదివించుకుంటున్నారు, ఇక్కడ ఎక్కడో చదివిస్తున్నారు. వాళ్ళు ఎదిగేసరికి, వాళ్ళు చదువు అయిపోయేసరికి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసరికి ఏదో ఒకటి మనం ఫ్లాట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు అంత డబ్బులు వాళ్ళు ఉద్యోగస్తులుగా అయినప్పటికీ వీళ్ళు కొనలేరు. అప్పుడు ఇక్కడ దగ్గరలో దొరకదు. ఇప్పుడు ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎదిగి వచ్చేసరికి ఇది బాగా పనికి వస్తుంది. అతి తక్కువ డబ్బులతో వాళ్ళకు ఫ్లాట్ వస్తుంది అన్నమాట. అలాంటి ఒక మంచి ప్లాన్తో నేను ఇది వేసాను. దీన్ని ఇప్పుడు మనం భూమి పూజ చేస్తున్నాం. మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి, మనం కొనుక్కోవచ్చు. దీనివల్ల ఏంటి ఉపయోగం? మన కాయిన్స్ వస్తాయి, వీళ్ళందరికీ కమిషన్స్ వస్తాయి. ఇప్పుడు మన క్యూరైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కమిషన్స్ వస్తాయి, మనకు కూడా వస్తుంది. కాబట్టి మీకు నచ్చితే వెల్కమ్, అందులోకి వచ్చి మీరు కొనుక్కోవచ్చు. మీకంటే నాకు అది ఎక్కువ కాదు. అంటే ముందు వచ్చింది మీరే. నేను మీటింగ్ను కూడా చెప్పాను ఆ విషయం. నాకు వాళ్ళ వల్లే, వాళ్ళతో ఉన్న కమిట్మెంట్కే నేను ఇంత పెద్ద భారీ ప్లాన్ చేసుకొచ్చాను. మీకు మరి డబ్బులు మిగలవు కదా అని చెప్పేసి నేను నా ప్రశ్నకి, నాకు డబ్బులు మిగలాల్సిన అవసరం కాదు, వాళ్ళకి ఇచ్చిన మాట, నా మాట నమ్మొచ్చినట్టు మీకు డబ్బులు రావడం, వీటి కోసం నేను చేస్తున్నాను, ఏం పర్లేదు అని చెప్పాను. అయితే మీరు ఇప్పుడు తీసుకోవచ్చు ఇందులోను తప్పకుండాను. మీరు ఎవరికైనా ఇస్తే దాని కమిషన్స్ ఏంటి ఎలాగా అనేది మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు అన్నీ ఒకసారి అయితే ఎక్కువైపోతాయి. అలాగే ఇప్పుడు నేను వేసేది ఎక్కడ, విశాఖపట్నంలో వేస్తున్నాను. మన విశాఖపట్నంలోనే కొత్తగా పోర్ట్ కడుతున్నారు, ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర, భోగాపురం దగ్గర అక్కడ ఒకటి వేస్తున్నాను. 2 నాకు బాగా కాన్సన్ట్రేషన్గా నాకు కావాల్సింది ఎక్కడో తెలుసా? 3ది అమరావతి డెవలప్ అవుతుంది. అమరావతి కాదు, ఎక్కడ డెవలప్ అయితే అక్కడ వేద్దాం. ఇప్పుడు అక్కడ అవుతుంది కదా, అక్కడ కూడా మనం ప్లాట్స్ వేద్దాం. ఆ లోకల్ వాళ్ళు కొనుక్కుంటారు, ఇక్కడ వాళ్ళు కొనుక్కుంటారు, వేరే స్టేట్స్ వాళ్ళు కొనుక్కోవచ్చు. అక్కడ కూడా వేస్తున్నాను. అలాగే హైదరాబాద్ వేస్తాను మరి నెక్స్ట్ అంటున్నాను. ఇలా కొన్ని సిటీస్లో వేయడం వల్ల మనకు మంచి ఇన్కమ్ వస్తుంది. మంచి ఏరియాల్లోనూ ఒక మంచి ఫ్లాట్స్ 1 yearకి భయపడి ఎన్నారని కావచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా ఈసారి ఇచ్చేద్దామని అనుకున్నప్పుడు ఆ ఫ్లాట్స్ ఇచ్చేసి కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. నేను ప్రత్యేకించి కన్స్ట్రక్షన్లోకి అయితే నేను వెళ్ళడం, ఎందుకంటే నాకు ఇది చాలా పెద్ద వర్క్ ఉంది. 1440 crores కాయిన్స్ ఉంది. నేను ఇదంతా చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇన్ని కాయిన్స్ ఎవరైతే మనకి ఇది యూటిలిటీకి వెళ్ళా చేసినా వాళ్ళందరికీ మళ్ళీ నెక్స్ట్ మంచి లైఫ్ తీసుకుని వెళ్ళాలి. దీని మీద ఎక్కువ తీసుకుంటాను. కాబట్టి ప్రయారిటీ అనేది వచ్చినట్లయితే మీకంటే నాకు వాళ్ళకంటే ముందుగా మీకు నేను ఇవ్వగలను, అది వాళ్ళకి చెప్పగలను కూడా. మీరందరూ నాకు పెద్ద కొడుకులు అంటున్నారు, వాళ్ళందరూ రెండోసారి వచ్చిన కొడుకులే, 2 కొడుకులే, కానీ ప్రయారిటీ పెద్ద కొడుకు అన్నమాట. సో దాని మీద మీరు ఎవరైనా కావాలి అంటే తప్పనిసరిగా వెల్కమ్. ఇప్పుడు నేను అతి త్వరలోనే ఇప్పుడు నేను చెప్పిన 3 ప్రాంతాల్లో కూడా భూమి పూజ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా మనందరం కలిసి హ్యాపీగా మనం ముందుకు చేసుకెళ్ళిపోతాం. బీసీటీ యూటిలిటీ నెంబర్ 1 యూటిలిటీ అని అనిపించేలాగా దీన్ని తీసుకెళ్తాను. మనందరం కలిపి తీసుకుపోతాం. కాబట్టి ఆ గ్రూపులోకి మీకు ఎవరికి నచ్చిందో వాళ్ళ గ్రూపులోకి వచ్చేయండి. తప్పనిసరిగా మనం ఇవన్నీ హ్యాపీ చేసుకెళ్ళిపోతాం. మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్. లవ్ యూ.